ఇటు పాత బస్తీ ప్రజలేమో మాకు మెట్రో కావాలి అంటారు. కానీ అక్కడున్న వారసత్వ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది అని ఎవరో ఒకరు హైకోర్టులో పిలివేస్తారు. కోర్టు కూడా తాత్కాలికంగా పనులకు బ్రేక్ వేయాలి అని ఆదేశాలు ఇస్తుంది. ఇప్పటికే ఎంతో ఆలస్యమైన ఓల్డ్ సిటీ మెట్రో ఇక ముందు కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదా? ఓల్డ్ సిటీకి మెట్రో అనేది కలగానే మిగిలిపోతుందా? అసలు ఇది పూర్తయ్యే పని అవునా కాదా? హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ పనులకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. పాత బస్తీలోని వారసత్వ కట్టడాల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయకుండానే మెట్రో పనులు ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బిల్ దాఖలైంది. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగర అభివృద్ధి ప్రణాళికలో వారసత్వ సంపద పరిరక్షణ ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓల్డ్ సిటీలో చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణి హవేలీ, మొగల్పురా టూమ్ లాంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టుకు విన్నవించింది. ఈ ప్రాజెక్టుల వల్ల చారిత్రక కట్టడాల పునాదులు దెబ్బతినే అవకాశముందని, వాటి నిర్మాణాత్మక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిల్లో తెలిపారు. ఈ కట్టడాలు తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి ప్రతీకలని, భవిష్యత్ తరాల కోసం వాటిని పరిరక్షించాలన్నారు. ఇక హెరిటేజ్ రక్షణ, పర్యావరణ, పురావస్తు విభాగాల నిపుణులతో కూడిన ఒక కమిటీతో సమగ్ర అధ్యయనం చేయించాలని కోరారు. రాష్ట్ర, కేంద్ర పురావస్తు శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నాకే పనులు కొనసాగించాలని, అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పనలో సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ ప్రభావ అంచనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అప్పటి వరకు మెట్రో 2వ దశ పనులను నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలు పాత బస్తీ మెట్రో పనులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో మెట్రో లాంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టినప్పుడు దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అయితే వారసత్వ కట్టడాల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత. అయితే ఈ పరిణామం ఇప్పుడు పాత బస్తీకి మెట్రో అందుబాటులోకి తీసుకురావాలన్న సర్కార్ సంకల్పాన్ని బలహీనపరిచేదిగా కనిపిస్తుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక లక్షలాది మందికి ప్రశాంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. సిటీలో దూర ప్రాంతాలను తక్కువ సమయంలో కవర్ చేయాలంటే మెట్రోని బెటర్ అనే టాక్ ఉంది. అందువల్ల పాత బస్తీకి కూడా మెట్రో కావాలనే డిమాండ్ అక్కడి ప్రజల నుంచి వచ్చింది. నిజానికి ఇప్పటికీ గ్రీన్ లైన్లు, ఫలక్నుమా వరకు మెట్రో అందుబాటులోకి రావాల్సింది. కానీ ఆస్తుల సేకరణలు ఇబ్బందులు తలెత్తుతాయని ఎల్ఎన్టీ ఎంజీబీఎస్ వరకే మెట్రో లైన్ నిర్మించింది. పాత బస్తీ ప్రజలు కోరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆస్తులు సేకరించింది. కానీ ఇప్పుడు మళ్లీ వారసత్వ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని హైకోర్టులో బిల్ దాఖలు కావడం, న్యాయస్థానం తాత్కాలికంగా పనులు ఆపివేయాలని ఆదేశించడంతో మరోసారి పాత బస్తీ మెట్రోపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.